హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇవాళ మరొక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూద్దాం. అదేంటిదంటే బీజో ఇమ్మాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ స్టోరీలో మన నేషనల్ యాంథమ్ని పాడకపోవడం కరెక్టా కాదా అనేది ఈ కేసులో తెలుస్తుంది అన్నమాట. ఏంటిదంటే ఈ కేసు అనేది కేరళలో జరుగుతుంది. కేరళలో ఒక స్కూల్లో డైలీ స్కూల్ అన్నాక డైలీ అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి. అంటే ఒక స్కూల్లో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు ముగ్గురు స్టూడెంట్స్ నేషనల్ యాంథమ్ పాడరు. ఆ ముగ్గురు స్టూడెంట్స్ ఎవరంటే జెహోవా విట్నెస్కి సంబంధించిన వాళ్ళు ఏంటిదంటే వాళ్ళ రిలీజియన్ ప్రకారం నేషనల్ యాంథమ్ పాడొద్దు అని ఉంటుంది. కాకపోతే వాళ్ళు స్టిల్ అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు ఆ సెషన్లో నిలబడి సల్యూట్ కొడతారు, కానీ పాడరు, నోటితోటి మాత్రం పాడరు. ఇది అక్కడ ఉన్న ఒక ఫ్యాకల్టీ టీచర్ గమనించి ఇట్లా స్కూల్ మేనేజ్మెంట్ దగ్గరికి ఇట్లా ఈ ముగ్గురు పిల్లలు నేషనల్ యాంథమ్ డైలీ వాడతలేరు అని చెప్తారు. అప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్ అథారిటీకి తీసుకెళ్ళి వాళ్ళని స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేస్తారు, అంటే డిబారీ చేస్తారు. ఇది వాళ్ళ ఫాదరు పిల్లలు కదా, స్కూల్ నుంచి డిబార్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఫాదర్ మా పిల్లలు ఎప్పుడు కూడా నేషనల్ యాంథమ్ని డిస్రెస్పెక్ట్ చేయలే, కానీ మా రిలీజియన్ ప్రకారం నేషనల్ యాంథమ్ పాడకూడదు, అందుకే మేము పాడతలేము, కాకపోతే మేము ఎప్పుడు డిస్రెస్పెక్ట్ చేయలే అని సుప్రీంకోర్టులో పిటిషన్ ఎత్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని టేక్ ఓవర్ చేసి సైలెన్స్ అంటే నువ్వు నేషనల్ యాంథమ్ పాడకపోయినా స్టిల్ స్టాండ్ అయ్యి దానికి రెస్పెక్ట్ ఇస్తే అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ రెస్పెక్టే. అంటే నువ్వు సైలెన్స్గా నేషనల్ యాంథమ్ పాడకుండా సల్యూట్ కొడితే అది కూడా నేషనల్ యాంథమ్ని గౌరవించినట్టే, దాన్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు కాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. అదే ఈ బీజో ఇమ్మాన్యుయల్ అనేటైనా సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తే సుప్రీంకోర్టు సైలెన్స్గా కూడా రెస్పెక్ట్ ఇవ్వచ్చు స్టాండ్ అయ్యి అని చెప్తుంది అనమాట. ఈ కేసులో మనం నేషనల్ యాంథమ్ పాడడం అకార్డింగ్ టు లా ప్రకారం అది ఇండివిజువల్ మీద బేస్ అయి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. కాకపోతే నువ్వు నేషనల్ యాంథమ్ని డిస్రెస్పెక్ట్ చేయొద్దు త్రూ వర్డ్స్ కానీ త్రూ యాక్షన్స్ కానీ. నువ్వు నేషనల్ యాంథమ్ ప్లే అవుతున్న టైంలో నువ్వు స్టాండ్ అయ్యి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఈ కేసులో చెప్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఓవర్వ్యూ ఆఫ్ ది Supreme Court judgment of Bijo Emmanuel versus State of Kerala. Thank you guys. Thank you for watching.